మన టాలీవుడ్లో ఉన్న హాస్య నటులు ఏ కులానికి చెందినవారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాతతరం కమెడియన్స్ గురించి చూద్దాం. కమెడియన్ అల్లు రామలింగయ్య గారు కాపు సామాజిక వర్గం. అలాగే మరో పాతతరం కమెడియన్ పద్మనాభం గారు బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక బక్కపలచన కమెడియన్ రమణారెడ్డి గారు రెడ్డి కులానికి చెందినవారు. అలాగే సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం సినిమాల హీరో చలం కమెడియన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఈయనది కాపు సామాజిక వర్గం. ఇక కమెడియన్ రేలంగిది గౌడ సామాజిక వర్గం కాగా, కమెడియన్ రాజబాబు గారిది బ్రాహ్మణ వర్గం. అలాగే హాస్య బ్రహ్మానందం గారిది కూడా బ్రాహ్మణ సామాజిక వర్గమే. ఇక అలాగే కమెడియన్ సుధాకర్ గారు ఎస్సీ వర్గానికి చెందినవారు. అలాగే త్రాగుబోతు పాత్రలో లెక్చరర్, ప్రిన్సిపల్ పాత్రలో అద్భుతంగా నటించిన ఎంఎస్ నారాయణరావు గారు కాపు వర్గానికి చెందినవారు. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తన సీనియారిటీని గుర్తు చేస్తున్న పృథ్వీ కాపు సామాజిక వర్గమే. ఇక కమెడియన్ కరాటే కళ్యాణి యాదవ వర్గానికి చెందిన మహిళ. అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కమ్మ వర్గీయులు. ఇక కమెడియన్ పోలిశెట్టి నవీన్ కాపు సామాజిక వర్గం. అలాగే మరో కమెడియన్ గుండు హనుమంతరావు వైశ్యులు. ఇక అవసరాల శ్రీనివాస్ బ్రాహ్మణ్ సామాజిక వర్గం. కమెడియన్ అండ్ విలన్ ఆర్టిస్ట్ జీవా ఎస్సీ వర్గానికి చెందినవారు. ఇక వినాయకుడు, విలేజ్లో వినాయకుడు వంటి సినిమాల్లో గుర్తింపు పొందిన కృష్ణుడు క్షత్రియ వర్గానికి చెందినవారు. అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తి ముదిరాజ్. అలాగే కామెడీ ఓరియంటెడ్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్ కమ్మ సామాజిక వర్గం. ఇక శ్రీకాకుళం యాసతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న శకలక శంకర్ కాపు వర్గానికి చెందినవారు. అలాగే కమెడియన్ గౌతమ్ రాజు క్షత్రియులు కాగా, కమెడియన్ బాబు మోహన్ ఎస్సీ. ఇక ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు బ్రాహ్మిన్స్ కాగా, శివాజీ రాజా క్షత్రియులు. అలాగే కమెడియన్గా, విలన్గా, డైరెక్టర్గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రవిబాబు కమ్మ సామాజిక వర్గం. ఇక కమెడియన్ వెన్నెల కిషోర్ వైశ్యులు కాగా, ఫిమేల్ ఆర్టిస్ట్ హేమ కాపులు.